రక్షణ ఆవిష్కరణలకు కేంద్రము ఐఐటి హైదరాబాద్. ఎందుకంటే దేశంలోని రక్షణ రంగానికి అనేక పరికరాలను ముద్రించడానికి ఐఐటి హైదరాబాద్ కృషి చేస్తుందన్నమాట. పరిశోధనలు, ఏఐ, ఆర్టింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, బయోమెడికల్ రీసెర్చ్ వంటి రంగాలను భారత సైనిక బలగాలకు అత్యవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా రక్షణ రంగ ఆవిష్కరణ కేంద్రంగా ఐఐటి పరిష్కారాలు చూపిస్తుందన్నమాట. రక్షణ రంగంలో ఆవిష్కరణను ప్రోత్సహించేందుకు స్టార్టప్లకు కూడా ఐఐటి హైదరాబాద్ ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలోని ఆర్మీ, నౌకాదళాలు కూడా ఐఐటి హైదరాబాద్లో తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నమాట. ఆర్మీ, నౌకాదళాలకు సంబంధించిన అవి కూడాను ఐఐటి హైదరాబాద్లోని తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నమాట. 2030 నాటి విదేశాలను దిగుమతి అవుతున్న రక్షణ రంగ ఉత్పత్తుల సగాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడం లక్ష్యంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనిచేస్తున్నాయన్నమాట. స్వదేశీ ఆవిష్కరణకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఐఐటి హైదరాబాద్ కృషి గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు 3D మూడు సైనిక బంకర్లను కూడా ఐఐటి హైదరాబాద్ నిర్మించింది. సైన్య సహకారంతో ఐఐటి హైదరాబాద్ చెందిన డీప్ టెక్ స్టార్టప్ సింప్లీ ఫోర్ట్ క్రియేషన్ లడాఖ్లో లేహ్ ప్రాంతంలో ప్రాజెక్ట్ ప్రబల్ పేరుతో సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఆన్సైట్ 3D ప్రింటెడ్ బంకర్ నిర్మించింది. కేవలం 14 గంటల వ్యవధిలోనే రోబోటిక్ 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ సైనిక బంకర్లు నిర్మించిందన్నమాట. ఎక్కువ ఎత్తులో తక్కువ ఆక్సిజన్, తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్థానికంగా లభించే పదార్థాలతో రూపొందించిన కస్టమ్ కాంక్రీట్ మిశ్రమాన్ని బంకర్ నిర్మాణంలో ఉపయోగించారన్నమాట. హిమాలయ పర్వత సానువుల్లో కఠినమైన వాతావరణ పరిస్థితులు, శత్రుదారులను సైనికులు రక్షించడంలో ఈ బంకర్లు తోడ్పడతాయి. రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతను ప్రోత్సహిస్తూ సాధించే ఫలితాలకు ఈ బంకర్ ఒక మైలురాయి ఉంటుందని ఐఐటి హైదరాబాద్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఐఐటి హైదరాబాదు డిఆర్డిఓ సహకారంతో 2023 ఏప్రిల్ 16న డిఆర్డిఓ ఇండస్ట్రియల్ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభమైంది. రక్షణ రంగ ఉత్పత్తుల స్వదేశీ ఆవిష్కరణ ప్రోత్సహించే లక్ష్యంగా ఇది పనిచేస్తుందన్నమాట. హైపర్సోనిక్ వాహనాలకు అవసరమైన అధిక ఉష్ణోగ్రత తట్టుకునే మెటీరియల్స్ అభివృద్ధి చేయడంతో పాటు లార్జ్ ఏరియా ఆర్టింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఆధునిక 3D ప్రింటింగ్ వంటి అధునాతన సాంకేతికతను కూడా అభివృద్ధి చేస్తుంది. రాకెట్ భాగాల తయారీకి దేశంలో అతిపెద్ద మెటల్ 3D ప్రింటర్ను కూడా ఉపయోగిస్తుందన్నమాట. దేశం రక్షణ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్ ప్రాజెక్టులపై సిఇఓ దృష్టి సారించిందన్నమాట. ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. మిజైల్ డిజైనింగ్, ఆపరేషన్ కోసం కృత్రిమ మేధస్సును కూడా వినియోగం వంటి వాటిలో కూడా పరిశోధన సాగిస్తుంది ఐఐటి హైదరాబాద్. సైనికులు ఎదుర్కొంటున్న వైద్య సవాళ్ళను సాంకేతిక పరిష్కారాలు అభివృద్ధి చేయడం పైన కూడా ఐఐటి హైదరాబాద్లో పరిశోధనలు జరుగుతున్నాయి. వైద్య పరిష్కారాలు, నవీన వైద్య పరికరాల అభివృద్ధి, శిక్షణ కోసం ఆర్మర్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ తప్ప గత ఏడాది ఐఐటి హైదరాబాద్ ఒప్పందం కూడా కుదురుతుంది. ఐఐటి హైదరాబాద్లోని బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగ నైపుణ్యాన్ని ఉపయోగించి సైనికుల ఆరోగ్య సవాళ్ళను పరిష్కరించడం లక్ష్యంగా ఒప్పందం కూడా జరిగింది. మరోవైపు నౌకారంగంలో అనేక రక్షణ సాంకేతికత మెరుగుపరిచేందుకు ఆవిష్కరణ కూడా నౌకాదళంతో ఐఐటి హైదరాబాద్ ఒప్పందం కుదురుతుందన్నమాట. ఆర్మీ, బోర్డర్, సైబరు, డ్రోన్లు ప్రోగ్రాం ద్వారా స్టార్టప్లను రక్షణ సాంకేతిక ఆవిష్కరణ దిశగా ప్రోత్సహిస్తూ నిధులు సమకూర్చేందుకు కూడా సహాయపడుతుందన్నమాట. ఐఐటి హైదరాబాద్లో రక్షణ రంగానికి సంబంధించి అనేక సాంకేతిక పరిశోధనలు జరుగుతున్నాయి. 1 మీటర్ నుంచి 2.5 మీటర్లు ఎత్తు కలిగిన వస్తు సామగ్రిని ముద్రించే ఆధునిక 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఇక్కడ అభివృద్ధి కూడా జరిగింది. 200 కిలోల పేలోడ్లు లేదా 2 వ్యక్తులకు మోసుకెళ్లే డ్రోన్లను కూడా అభివృద్ధి చేసిందన్నమాట. 200 కిలోల పేలోడ్లు లేదా 2 వ్యక్తులు మోసుకెళ్లే డ్రోన్ కూడా ఐఐటి హైదరాబాద్ డెవలప్ చేస్తుందన్నమాట. ఇది రక్షణ ఆవిష్కరణ కేంద్రంగా ఐఐటి హైదరాబాద్ కృషి అన్నమాట. ఈ విధంగా రక్షణ రంగానికి ఐఐటి హైదరాబాద్ ఎంతో కృషి చేస్తుంది. 200 కిలోల పేలోడ్ని లేదా 2 మనుషులు మోసుకెళ్లే డ్రోన్ కూడా తయారు చేసింది ఐఐటి హైదరాబాద్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.